పుస్తకానికి అంత విలువ ఉంటుంది. నా మొదటి నవల మాదిగ కొలుపు నవల ఖమ్మంలో ఆవిష్కరించబడినప్పుడు అందులో ఒక మాదిగ కులస్తుడు ఒక ఆయన పెద్ద ఆఫీసర్గా చేసి రిటైర్ అయిన ఆయన నర్సయ్య గారు అనుకుంటా ఆయన పేరు. 70 ఏళ్ళు ఉంటాయి ఆయనకు అప్పుడు. ఆయన అంతా అందరూ మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడాడు, చాలా బాగా మాట్లాడారు. ఆయన మాట్లాడిన ఒక వాక్యం ఆయన ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. ఏమంటారంటే ఆయన ఒక 500 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మాదిగలు ఎలా బతికారో తెలుసుకోవాలంటే సుబ్బాచారి గారు ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది అన్నమాట. ఆయన నేను 30 సంవత్సరాలు చేసిన పరిశోధకుడిగా నేను చేసిన దానికి రాని గుర్తింపు ఆ ఒక్క నవలకి వచ్చింది. మాదిగ కొలుపు నవలలు అయిపోయింది, కాపీలు అయిపోయింది. ఇది రెండోసారి ఈ మధ్యన వేశాను. నేను చేసిన పని ఏంటంటే నేను బాల్యం నుంచి చూస్తున్నటువంటి సాంఘిక జీవితాన్ని ఈ 2 నవల్లో రికార్డ్ చేయగలిగాను. మాదిగలు ఎట్లా బతికారు. మా నాన్నగారు పులికొండ పిచ్చయాచారి గారు, ఆయన మా ఇంటి ముందు చాలా పెద్ద దాదాపు ఎకరం ఉన్నంత ఒక అరెకరం ఉన్నంత దొడ్డి ఉండి చింత చెట్ల కింద ఒక దారి ఉండేది. ఆ దారి దగ్గరికి అన్ని కులాల వాళ్ళు అక్కడికి రావాలి, అక్కడికి వచ్చి పనులు చేయించుకోవాలి. మాదిగ అతను మా కొలిమి తిత్తికి తోలుతో కుట్టి కొలిమి తిత్తికి ఇచ్చేవాడు. వడ్రంగి ఆయన సాలె ఆయనకి మగ్గం తయారు చేసి ఇచ్చేవాడు, మంగళ ఆయనకి కత్తులు తయారు చేసి ఇచ్చేవాడు. ఒక కులం చేసే పని మీద ఇంకొక కులాల వాళ్ళు ఎలా ఆధారపడ్డారు, ఒకరికొకరు ఎలా బతికారు అన్నది నేను కళ్ళతో అన్ని సంవత్సరాలు నా జీవితం చూశాను. వాళ్ళు అనుభవించిన దైన్యమైన జీవితాన్ని చూశాను. ఇందులో చాలా ఘట్టాలు జరిగినవి. ఇందులో ఒక ఘట్టము, చాకలి వాళ్ళ ఇంట్లో ఉన్న పాడి గేదెని తోలుకొని పోతారు బలవంతంగా. అది వాళ్ళు పండగ చేసుకుంటారు, గేదె ఈనిందని పండగ చేసుకుంటారు. పండగ చేసుకొని పిల్లలు ఒక కొన్ని నెలల పాటు పాలు పెరుగు తాగుతారని చెప్పి ఆశపడ్డారు. ఆ ఘట్టానికి 4-5 రోజులు ఏడుస్తుంది ఆ ఇల్లాలు. ఈ సంఘటన ఇది మా ఇంట్లో జరిగింది. ఈ సంఘటన ఇందులో వర్ణించాను. దాన్ని విడిగా ఒక కథలాగా తీసి ఫేస్బుక్లో పెడితే కొన్ని 100 మంది చదివి దాన్ని మేము కళ్ళ నీళ్ళు పెట్టుకున్నామండి అన్నారు. మా ఇంట్లో నేను చిన్నప్పుడు, నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు మా గేదె ఈనంది. గేదె ఈనందంటే పెద్ద పండగ. జున్ను పాలు, దాన్ని 10 మంది పంచిపెట్టడం. అసలు ఆ రోజుల్లో పాలు అమ్మేవాడిని చాలా హీనంగా చూసేవాడు. అంటే వాడు బతికిందండి, కూరగాయలు అమ్ముకుంటాడు, పాలు అమ్ముకుంటాడు అనేవాడు. పాలు అమ్మటం అనేది లేదు, అప్పుడు కన్సెప్ట్ లేదు. పాడు ఉన్నవాడు పక్కన వాళ్ళగా గిద్దరు అరచోట పాలు పోసేవాడు, టీ కాసుకోవడానికి. అయితే మా నాన్న మా పక్క ఊరు గోసవీడులో ఉన్నటువంటి కోమటాయన దగ్గర 1000 రూపాయలు అప్పు పడ్డాడు. అప్పు పడితే ఆ కోమటానికి చిన్నపిల్లవాడు పుడితే పాడి లేదు, పాడి గేదెలు ఎక్కడ ఉన్నాయని వెతికితే దొరకలేదు. అలానే మర్లపాడులో సిద్ధిరేణిగూడలో పిచ్చయ్య గారి ఇంట్లో పాడి గేదె మననే ఈనిందంట అని చెప్పారు. మా ఊరు పటేల్ దగ్గరకు వచ్చి వాళ్ళతో బెదిరించి పిచ్చయ్య గారిని డబ్బులన్నా కట్టమనండి, లేకపోతే ఏదన్నా ఏంటి జప్తు చేసుకొని పోతాం అంటాను. అప్పుడు బలవంతంగా మా నాన్నకి ఇష్టం లేకుండా, ఇంట్లో ఇష్టం లేకుండా మా ఇంట్లో ఉన్న పాడి గేదెలను బలవంతంగా పలుపు పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయినా. ఈ ఘట్టాన్ని నేను ఈ నవలలో రాశాను, ఒక చాకలి ఇంట్లో జరిగినట్టుగా రాశాను. ఇట్లా ఈ నవలలో జరిగిన చాలా ఘట్టాలు నిజ జీవితంలో జరిగినాయి. చాకళ్ళు సమ్మె చేస్తుందని నేను చూశాను. ఊరు మురగేయటం అంటారు. చాకలి వాళ్ళు మీ ఇంటికి మేము రామంటే ఇల్లు మురగేసామని చెప్తారు. కాబట్టి ఇందులో జరిగిన చాలా ఘట్టాలు, మాదిగ కొలుపులో నేను వర్ణించిన చాలా ఘట్టాలు జరిగిన ఘట్టాలు. ఈ రకంగా ఆయన చెప్పినట్టుగా ఒక సామాజిక చరిత్రని రికార్డ్ చేసి ఉంచాను. ఈ పుస్తకం విలువ సంవత్సరాలు పెరిగిన కొద్దిగా దీని విలువ పెరుగుతుంది కానీ తరగదు. అంతే నా లక్ష్యం కూడా అది. నేను ఏం చెప్తున్నానంటే ఇంకొకటి చెప్పాలి. ఇందులో మా నాన్నగారు ఒక పాత్ర, ఇందులో నేను పేరు చెప్పదలుచుకోలేదు. మా ఊళ్ళో జరిగిన ఆ చుట్టుపక్కల ఉన్న చాలా మంది వ్యక్తులు ఇందులో పాత్రలు, సజీవమైన పాత్రలు. ఇందులో ఉద్యమంలో తిరిగిన బోనం రామిరెడ్డి అనే పాత్ర, గుర్రాల వెంకటరెడ్డి అనే పాత్ర సజీవమైన పాత్రలు. వాళ్ళు మనకి మా ఊరు తెలంగాణలో చివరి ఊరు. మా ఊరు దాటి అవతల కొత్త కృష్ణా జిల్లా గోసవీడు గ్రామం వస్తుంది. దానివల్ల మా ఊళ్ళో ఒక నాటక దళము, ఒక బుర్రక దళం ఉండేది. మా నాన్నగారు నాటక దళంలో పనిచేశాడు, నాటకాలు వేశాడు. ముందడుగు భూమి కోసం ఈ నాటకాలు, ముందడుగు నాటకం ఒకటి, మా భూమి ముందడుగును, ఇంకొకటి ఏంటంటే మా భూమి. ఈ 2 నాటకాలు వేసేవాడు. ఈ 2 నాటకాలు రాసింది ఎవరంటే శంకర సత్యనారాయణ గారు, వాసిరెడ్డి భాస్కరరావు గారు. ఈ వాసిరెడ్డి భాస్కరరావు గారు కాదు. అయితే ఈ నవలలు రాసిన వాళ్ళ ఊరు మా ఊరికి దగ్గర, వీర్లపాడని ఉంటుంది, మా ఊరు చాలా దగ్గర అది. అయితే ఈ నవల రచయిత ఇద్దరు కూడా ఒకసారి మా ఊరు వచ్చారు, మా ఇంటికి వచ్చారు. నా బాల్యం చాలా చిన్నప్పుడు
మా నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీలో అప్పుడు అక్కడ మెంబర్గా ఉండి నాటక దళంలో పనిచేశాడు. అయితే ఈ నవల రాసే ముందు ఈ ఊళ్ళన్నీ తిరిగి ఫీల్డ్ వర్క్ చేశారు. మళ్ళీ అదే వీర్లపాడు వెళ్ళాను. అక్కడ చారిత్రకంగా ఉన్న ఫోటోలు సేకరించాను. ఇందులో బుర్రకథ దళంలో పనిచేసిన గుర్రాల వెంకటరెడ్డి మామూరాడు, కర్ణాటక లక్ష్మీనరసాయి గారు, ఆయన రేడియోలో చాలా కాలం పనిచేశాడు. సాలార్ మహమ్మద్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన సూర్యాపేట ప్రాంతంలో ఉండేవాడు. ఈ సాలార్ మహమ్మద్ అనే ఆయన ఇప్పుడు ఉన్నటువంటి గొప్ప కవి అఫ్సర్ వాళ్ళ తాతయ్య. వాడు ఆశ్చర్యపోయినాడు, నువ్వు మా తాతయ్య గురించి నాకే తెలియదు, నువ్వు పట్టుకొచ్చినావు. ఆ ఫోటో అందులో వేశాను. అంటే దాదాపు 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు ప్రతి సంవత్సరం కనీసం ఒక 4 రోజుల పాటు నేను గ్రామాలు తిరుగుతుంటాను. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 23 జిల్లాల్లో దాదాపు ఒక 1200 గ్రామాలు నేను తిరుగుతాను. నేను మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్గా 3 ఏళ్ళు చేసినప్పుడు ఒక ప్రాజెక్ట్ చేశాం. అదేంటంటే ది మాదిగాస్ ఆఫ్ తెలంగాణ, ఏ స్టడీ ఆఫ్ సోషియో కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్. 400 పేజీలు తీసేసి వాళ్ళకి ఇచ్చారు. అది ఇంకా అచ్చు కాలేదు, వాళ్ళ ఇంగ్లీష్లో ఉండాలి. దాని సందర్భంగా తెలంగాణలో ఉన్న 10 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాకి 5 రీసెర్చ్ స్కాలర్స్ తీసుకెళ్లి ఒక్కొక్క జిల్లాకి 10 గ్రామాలు తిరిగాం. ఈ 10 గ్రామాల్లో కొన్ని వందల మంది మాదిగలతో మాట్లాడారు, వాళ్ళ అనుభవాలు సేకరించాం, అది రికార్డు చేస్తాం. ఈ క్రమంలోనే దొడ్డి కొమరయ్య నవల రాయాలని నాకు కోరిక కలిగింది. ఈ ఊళ్ళు తిరిగేటప్పుడు, వరంగల్ జిల్లా చుట్టుపక్కల గ్రామాలు తిరిగేటప్పుడు దొడ్డి కొమరయ్య కథ ఇదంతా చదివిన తర్వాత నా తర్వాత నవల దొడ్డి కొమరయ్య, తర్వాత చాకలి ఐలమ్మ జీవితాల చుట్టూతో ఉన్నటువంటి వాతావరణాన్ని వర్ణించే నవల, అది రాయాలని సంకల్పించాను. నేను ఈ యువతరం గురించి నేను మాట్లాడుతుంటాను. నేను 33 ఏళ్ళు ప్రొఫెసర్గా ఉన్న కారణంగా నేను ఎక్కువ పెద్దవాళ్ళ దగ్గర కంటే యువకుల దగ్గరికి పోయి వాళ్ళతో మాట్లాడుతుండేవాడిని. స్టూడెంట్స్తో ఎక్కువ మాట్లాడటం నాకు ఇష్టం. ఇప్పుడు కూడా అంతే, కుర్రాళ్ళ దగ్గర పోయి మాట్లాడుతుంటాను, పెద్దవాళ్ళ దగ్గర కాకుండా. సో నా మనం ఏంటంటే పుస్తకాలు చదవడం బాగా. ఇలాంటి నవల సాంఘిక చరిత్ర మీరు చదివితే అది ఎప్పటికీ ఉంటుంది. నాకు ఒక లక్ష్యం ఒకటి ఏంటంటే, చాలామంది చాలా చేస్తారు. ఇప్పుడు చాలామంది రాసేవి నేను రాయను. నా నేపథ్యంలో నాకు తెలిసిన ప్రపంచంలో నేను మాత్రమే రాయాలని నా కోరిక. నేను మాత్రమే చేయాల్సిన అనుకున్న పరిశోధన చేయాలని ఉంది. సో ఏ మనిషికైనా మనకి బ్యాంకులో అకౌంట్ తీస్తుంటే తరిగిపోతుంటుంది. జీవితం కూడా అంతే. ఒక అకౌంట్ బ్యాంకులో అకౌంట్ ఉంది, ఒక వ్యక్తిగతంగా ఇంకేం జీవితం లేదు. పిల్లగాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. ఇల్లు ఉందంటే ఆమె చూసుకుంటుంది. ఏదంటే కరెంటు బిల్లు కట్టే పని లేదు, ఎక్కడికి పోయే పని లేదు, ఇంట్లో నుంచి అన్ని పనులు చేసుకోవచ్చు. ఇంకేదైనా పని ఉంటే చేయటం, లేదంటే ఇట్లా గడుపుతున్నాను. నేను అరసంకి పంపడానికి కారణం ఏంటంటే, ఒకసారి నా కవిత్వం పుస్తకాన్ని ఒకదాన్ని ఒక పోటీకి పంపాను. దానివల్ల నేను చాలా మనస్తాపం చెందాను. ఇక లైఫ్లో దేనికి నా పుస్తకాలు పోటీలు పంపకూడదు అనుకున్నాను. కానీ ఈ అడ్వర్టైజ్మెంట్ చూసిన తర్వాత అరసము, వాసిరెడ్డి భాస్కరరావు గారి పేరు, ఈ రెండు నాకు బాగా నచ్చింది. అరసంకి దాదాపు 80-90 ఏళ్ల చరిత్ర ఉన్నది. ఇక్కడ ఉన్న 50 మంది 500 మంది 5,000తో సమానం. మీరు ఇచ్చే 5,000 పురస్కారం నాకు ఒక సాహిత్య అకాడమీ ఇచ్చే 5 లక్షలతో సమానం. ఒక సాహిత్య అకాడమీ ఇచ్చే గౌరవంతో సమానంగా నేను దీన్ని భావిస్తున్నాను. మీరు ఎంత ఖర్చు పెట్టారన్నది కాదు. అరసం అభ్యుదయ రచయితల సంఘం, అభ్యుదయ రచయితల సంఘం నాకు అవార్డు ఇచ్చిందంటే అంతకంటే నాకు పెద్ద ఏం అవసరం లేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఇంతమందిని తీసుకొచ్చారు, అధ్యక్షులు గారు కానీ, నిధులు గారు కానీ, శంకరనారాయణ గారు, వీళ్ళందరూ ఇంతమంది వచ్చి ఈ పుస్తకం కోసం వచ్చారు. అంతకంటే నాకు సంతోషం ఏం లేదు. నేను యువకులు సజెస్ట్ చేస్తున్నాను, ఈ పుస్తకం చదవండి. నవలలు జీవితాలను చూపిస్తాయి. నవలలు చదవండి, దానివల్ల సాహిత్యం తెలుస్తుంది. ఎట్లా రాస్తారు, ఒక కళగా దాన్ని ఎలా చేస్తారు అని చేస్తారు. వాళ్ళు ఒక్కొక్కసారి కొన్ని వాక్యాలు నిలబెడతాయి మనల్ని. వాళ్ళు ఏదైనా పెళ్లి బారాత్ జరుగుతుంటే కూలీలు దీపాలు ఎత్తుకొని పోతూ ఉంటారు. ఎత్తి మీద దీపాలు, ఒకప్పుడు పెట్రోమాక్స్ లైట్లు పెట్టుకునేవాళ్ళు, ఇప్పుడు వెనక డైనమో ఉంటుంది, వెనక జనరేటర్ ఒకటి ఉంటుంది. వీళ్ళు దీపాలు పెట్టుకొని పోతుంటారు. కానీ ఆ దీపాలు పట్టుకొని వాళ్ళు పోతుంటే వాళ్ళ ఫోటో తీయాలని ప్రయత్నం చేసి ఇటీవల ఒక పెళ్లికి పోయి ఫోటో రావట్లేదు. దానికి కారణం ఏంటంటే దీపం వెలుగు అటుపోతుంది, వాళ్ళ ముఖం మీదకి వెలుగు పడదు. ఇది నిజమైన జీవితం. ఈ దేశంలో దీపాలు మోసుకుంటూ పోయే వాళ్ళని
ప్రపంచానికి కనపడినవారు. దీపం కాగడాలు పెడుతున్నప్పుడు వాళ్ళ దీపం ఎప్పుడు చీకట్లోనే ఉంటారు. కానీ ఈ రోజుల్లో రెండింటిని సాధించవచ్చు, రెండింటిని కూడా సాధించవచ్చు. కాబట్టి మనిషి అశాశ్వతం, అక్షరాలు శాశ్వతం, ఎప్పటికీ ఉంటాయి. అక్షర సేద్యం చేసి రాయగలిగే వాళ్ళు ఎప్పటికి కూడా వాళ్ళు సజీవంగా ఉంటారు. ఎక్కడో ఎప్పుడో చచ్చిపోయిన విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాలి? మనం శ్రీశ్రీ గారి గురించి ఆయన ఎందుకు చదవాలి? ఎందుకు చదవాలి? ఈ రోజున వెనక్కి తిరిగి చూసుకొని మళ్ళీ పుస్తకాల గురించి మాట్లాడుకుంటున్నాము, ఎవరో రాసిపోయిన వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది గొప్ప విశేషం. వరంగల్లో ఉన్న ఈ అరసం వారు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించి నాకు ఆయన ఫోన్ చేశారు. ఏమంటే 31 నవలలు వచ్చినాయి, అందులో మీది మొదటిగా